Welcome to the review of the film Dragon. Sorry, Return of the Dragon. అది మీకు చెప్తే అర్థం కాదు సార్. ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఏమనుకుంటున్నారా? తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, తమిళ్లో ఓన్లీ డ్రాగన్. ఎందుకు ఈ డిఫరెన్స్? ఎందుకంటే తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఆ మూవీని లాక్ చేశారు, ఆ టైటిల్ ని. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ లో ఆ టీమే చెప్పింది ఓన్లీ మైత్రి మూవీ మేకర్స్ కే తెలిసి ఈ విషయం అని చెప్పేసి. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ గారి కాంబినేషన్ వస్తున్న మూవీ ఆల్మోస్ట్ డ్రాగన్ అని కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో అది వేరే టాపిక్, ఈ టాపిక్ లో తీసుకురాకూడదు, పక్కకి ఏంటండి. సో ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. సో మన హీరో డి రాఘవన్ అక్కడ డ్రాగన్ ఇంటర్ లో అదే 12th స్టాండర్డ్స్ లో 96% తెచ్చుకుంటాడు. బట్ కాలేజీలో 48 బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో ఎలా 96% తెచ్చుకున్న మన హీరో 48 బ్యాక్లాగ్స్ ఎలా ఉంచుకున్నాడు? సో అలా ఉంచుకోవడానికి కారణం ఏంటి? సో అలా ఉండడం వల్ల తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. సో ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే బ్యాక్ విత్ అనదర్ బ్యాంగర్, ఇది మాత్రం పక్క. లవ్ టుడే టైమ్ లో వచ్చి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందేగా. ఇప్పుడు కూడా అదే పాయింట్ లో వచ్చేసి డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ ఒక కొత్త ప్లాట్, కొత్త పాయింట్ ఏమి కాకుండా మన రెగ్యులర్ గా ఉండే ప్లాట్ పాయింట్స్ తోనే, సో లైక్ మన కాలేజీ డాన్ మూవీ ఉందా శివకార్తికేయన్ గారిది, ఆ టైప్ ఆఫ్ లోనే తీసుకొచ్చారు. బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. ఫన్, ఎమోషన్స్, లవ్, ఆల్ ఆస్పెక్ట్స్ లో ఎవ్రీథింగ్ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి ఈ మూవీకి. సో మూవీ స్టార్టింగ్ నుంచి ఎవ్రీ 15-20 మినిట్స్ కి ప్లాట్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రావడం, దాన్ని భలే బ్లెండ్ చేయడం, ఒక మంచి ఫుల్ మీల్ ఫిల్మ్ ఇచ్చాడు మన డైరెక్టర్ అశ్వథ్ మరమత్తు. అదేనండి తమిళ్లో ఓ మై కడువలే, తెలుగులో ఓరి దేవుడా మూవీ డైరెక్టర్ అశ్వథ్ మరమత్తు. ఆయన ఒట్టి డైరెక్టరే కాదండి, ఈ మూవీలో ఒక చిన్నపాటి ఇంపార్టెంట్ రోల్ కూడా ఆయన యాక్ట్ చేశారు. సో అది కూడా మూవీకి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అనే చెప్పాలి. అండ్ ఇక మూవీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది, ఏడిపిస్తుంది, మిమ్మల్ని ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అరే ఇదిరా ఫిలిం అనిపించేలా చేస్తుంది. చాలా బాగుంది. నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టుకోకుండా మంచిగా నీట్ గా తీసుకెళ్లాడని చెప్పాలి. సో మూవీలో పెర్ఫార్మెన్స్ మన ప్రదీప్ రంగనాథన్ గారు, అదే మన హీరో, అలాగే అనుపమ గారు, ఇంకొక సెకండ్ హీరోయిన్ ఆవిడ, అండ్ ఫైనల్ గా ఇంకొక హీరోయిన్ వస్తుంది. మిగిలిన వాళ్ళందరు క్యారెక్టర్స్, అలాగే ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను, అన్ని క్యారెక్టర్స్ ఇలా మన అందరం హార్డ్ వర్క్ చేస్తే మూవీ సక్సెస్ అవుద్దిరా అని ఒక మాట మీద, ఒక పాయింట్ మీద అనుకుని యాక్ట్ చేశారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ బాగా వర్క్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కొక్క సీన్ కి హైలైట్ చేసింది. మరి ఈ సీన్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు, అయినా సరే ఆ సీన్ ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేశారు. బాగా చాలా బాగుందని చెప్పాలి. ఫన్ కి ఫన్, లవ్ కి లవ్, ఎమోషన్ కి ఎమోషన్, ఫాదర్ సన్ ఎమోషన్ అయితే ఇంకా బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఫాదర్ అండ్ సన్ దగ్గర ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఆ కన్వర్జేషన్ అయితే చాలా బాగుంది. ఆ డైలాగ్ ఏదైతే ఉందో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది, నీట్ గా క్లియర్ గా. అండ్ ఇక మన అనుపమ పరమేశ్వరన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. సెకండ్ హీరోయిన్ గా వచ్చిన ఆవిడ కూడా. అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ బాగా వర్కౌట్ అయినాయి. మూవీ కూడా చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టుకోకుండా. సో మీరు మూవీకి వెళ్ళాలి ఈ వీకెండ్ అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ మూవీకి ట్రై చేయండి. సో ఓటీటీ కోసం వెయిట్ చేయకండి, థియేటర్లో చూడాల్సిన మూవీ ఇదైతే. మీరు పక్కాగా ఫ్రెండ్స్తో వెళ్ళిన ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్తో వెళ్ళిన ఎంజాయ్ చేస్తారు. సో అంత క్లియర్గా, నీట్గా చాలా బాగుంది. ఎలాంటి వల్గర్ సీన్స్ కూడా లేవు ఈ మూవీలో. సో ఇది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రివ్యూ అయితే. సో ఈ మూవీ చూసి బయటకు వస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఫన్, ఎమోషన్ అని చెప్పాలి. చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఓవరాల్ గా మూవీ మాత్రం అన్ని ఆస్పెక్ట్స్ లో బాగా వర్కౌట్ అయింది. సో ఇది ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో నచ్చితే అండ్ అలాగే ఈ మూవీ నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.